చెప్పుకోవాలి. సో ఇప్పుడు నకారం అది పకారం అనేది చివరిగా ఉంది. దేనికి చివరిగా ఉంది? నకారానికి చివరిగా ఉంది. అవునా? సో ఇప్పుడు ఈ నకారాన్ని ఏమనొచ్చు? నహ, నశ్చ అనొచ్చా? నహ. అవునా? తర్వాత ఇక్కడ ఏంటిది? జల్లి వర్ణము. ఆ జల్లి వర్ణం ఎక్కడుంది? పరంలో ఉంది. పరములో ఉంది. సో ఇప్పుడు దాన్ని ఏమనొచ్చు? పదాంతంలో ఉన్నటువంటి జల్లి వర్ణానికి, అవునా? జల్లి వర్ణము పరములో ఉంటే, అవునా? సో ఇప్పుడు దాన్ని ఎట్లా చెప్తారు మీరు? జల్లి వర్ణం పదాంతములో జల్లు వర్ణము పరములో ఉంటే ఏమని చెప్పాలి మీరు? నాకు పరంలో ఉంటే నా పర జల్ అని చెప్పాలి. ఇప్పుడు జల్లు ఉంది కదా, సో ఈ జల్లుకి సప్తమి ఏమైంది? జలి. సో ఇప్పుడు ఏమని చెప్పాలి? ఇది పదాంత జలి. ఏమని చెప్తారు మీరు? పదాంత జలి. పదాంత జలి. అవునా? అయిపోయింది. అంతే ఆ సూత్రం. నశ్చ పదాంతస్య జలి. అంతే వచ్చేసిందా? నహ చ అన్నమాట ఇక్కడ. అంతే. నహ చ అంటే ఇప్పుడు ఈ రెండు ఈ విసర్గ ఏమైతుంది? షకారం అయితే షకార చకారం. అదేంటి? స్తోహో శునాశ్చుహు అనే సూత్రం వల్ల ఇప్పుడు ఈ విసర్గ ఏమైంది? షకారంగా మారిపోయింది. అప్పుడు నశ్చ ఇలా అయింది. ఈ షకారం ఇలా రాస్తారు అనుకోండి. నశ్చ. ఓకేనా? నశ్చ. ఈ చాట్ నుంచి వచ్చింది కదా, చా ఎందుకు పెట్టుకున్నాం? చ మరియు అన్నాడు అంటే ఇంకా అనువృత్తిలో ఇంకా దాని గురించి చెప్తున్నాడు అనమాట. ఇంకా దాని గురించి చెప్తున్నారు. దానికి ముందు ఇంకా చెప్పినవి ఉన్నాయన్నమాట. అలా. ఓకేనా? అది మనకి తెలియదు. కాకపోతే నహ పదాంత జలి అనేది మీకు అర్థమైంది. ఇక్కడ అమ్మ కవితమ్మ చెప్పండి. ఇక్కడ నకారం తీసేసి అనుస్వరం పెట్టుకోమన్నావు కదా. చెప్తా. ఇప్పుడు నశ్చ పదాంతస్య జలి. మీరు ఇలా చెప్పడం వల్లే ఆ ఇందిరా గారి టక్కునకి చెప్పేస్తున్నా. మీరు ఎక్కడ మర్చిపోం కదా. ఇక్కడ పదాంత స్య. ఇక్కడ స్య ఎందుకన్నాం మరి? పదం యొక్క అన్నాను కదా. పదం యొక్క. అవునా? పదాంతములో ఉన్నటువంటి జల్లి వర్ణానికి, అవునా? పదాంతం యొక్క. అవునా? ఇప్పుడు విడదీస్తే ఏమైతుంది? పదం యొక్క జల్లి వర్ణము అన్నాం అనుకోండి. పదం, అవునా? పదము యొక్క జల్లి వర్ణము. అవునా? ఇప్పుడు ఏం చెప్పచ్చు? పద జల్ వర్ణము అని చెప్పొచ్చు. పదాంతస్య. అవునా? దాన్ని విడదీస్తే పదాంతస్య. విడదీయకుండా చెప్తే పదాంత జలి కదండి. సమస్త పదము చెప్పకుండా సమస్త పదము చెబుతూ అదనమాట. ఓకే. ఇప్పుడు ఇదేమైంది? జలి. ఇంతవరకు వచ్చింది. మరి ఇదేమర్థమైంది? ఏం కాలేదు. సో అప్పుడు మనం అనువృత్తి చూసుకుంటాము. ఏమన్నారు అక్కడ? అదేంటి అనువృత్తిలో ఏం చెప్పారు? నహ పదాంతస్య జలి అన్న తర్వాత ఇది ఇట్లా ఉంటే ఏం చేయాలి? ఏమన్నారు? అనుస్వారః. ఏమంటారు అక్కడ? అనుస్వారః. అది అనుస్వారంగా మారుతుంది అని చెప్తారనమాట. అర్థమైందా? నా అనేది అనుస్వారంగా మారిపోతుంది. అది అనువృత్తిలో అలా ఉంటది. అమ్మ తర్వాత ఇక్కడ చివరి అక్షరం మకారం, దాని గురించి చెప్పారు కదా. చెప్తున్నా. ఇప్పుడు ఇది ఏదైతే అనుస్వారం ఉందో, అనుస్వారానికి పరములో ఏముండాలి? పరములో ఏముండాలి? యయ్యు వర్ణం ఉండాలి. ఇది యయ్యు వర్ణమేనా? పకారము ఇందాక చూసుకున్నాం కదా. యయ్యు వర్ణమే కాబట్టి అప్పుడు ఇది ఏమైతుంది? ఇది అనుస్వారం అనేది ఏమైతుంది? పంచమాక్షరంగా మారుతుంది. అనుస్వారస్య యయి పరసవర్ణః. పరసవర్ణః. పర అంటే ఏంటి? పరములో ఉన్నటువంటిది వర్ణం ఏదైతే ఉందో, అవునా? పరంలో ఉన్నటువంటి వర్ణం ఏదైతే ఉందో దానికి పంచమాక్షరం చూసుకుంటే ఏమొస్తుంది అక్కడ? మకారం. సో ఇప్పుడు ఈ అనుస్వారం అనేది దేనిలాగా మారింది? మకారంగా మారింది. అప్పుడు కంపు అనే ధాతు వచ్చిందండి. అది ఈ అనుస్వారము మా కింద మారడానికి ఏంటి కవితా స్తోత్రం? అనుస్వారంగా మారడానికి ఇప్పుడు మీకు నశ్చ పదాంతస్య జలి
అవునా? ఇక్కడ ఉంది కదా! ఉమ్, నష్టాపదాంతస్య జలి అదో సూత్రం. ఓకే ఆ తర్వాత ఇదేంటి? అనుస్వారస్య, అనుస్వారస్య యయి పరసవర్ణః. అనుస్వారస్య యయి ఈ పర పరసవర్ణ యయి ఓకే వర్ణము పరములో ఉంటే, దేనికి? అనుస్వారానికి పరములో ఉంటే, ఈ అనుస్వారం అనేది ఆ పరములో ఉన్నటువంటి అక్షరం యొక్క వర్గములో పంచమాక్షరం ఏదైతే ఉందో దానిలాగా మారుతుంది. ఓకేనా? ఓకే అమ్మ, ఒక డౌట్. ఇది నశ్చా అని దీర్ఘం చెప్పారు, అంటే ఇదేదో అపదాంత లాగా అనిపిస్తుంది. అపదాంతమే. ఎందుకు? ఇది పదం కాదు గదా! అంతే ఆహా. అండి. నష్టాపదాంతస్య జలి. ఇది నశ్చా కంపల్సరీ దీర్ఘం పదం కదా. గాదు గదా! ఆహా. పదమైతే మనం చేయాల్సిన అవసరమే లేదు కదండీ! నశ్చా అవును. పద హ్మ్. దీర్ఘం కూడా చ ఉంది. చాకి దీర్ఘం ఉంది గదా! అంటే ఇక్కడ అపదాంతము. అవునా? అపదాంతము. ఇది అపదాంతం. అపదాంతమే గదా! అపదాంతం అవ్వడం వల్లనే మనం దీనికి తింగులు తీసుకొస్తున్నాం కదండీ! అవునవును. అది పదమే అయితే ఇంకా తేవాల్సిన అవసరమే లేదు. దాన్ని ఇంకా పైకెళ్తాం మనము కదండీ! పదమైతే ఇది అలాగే. నోరు ఇది ఏముంది? ఇది ప్రకృతిలో ఏంటి గౌతమ్? ఏముంది? ఈ ఈ మకారం అవడానికి ఆ! ఏంటి సూత్రం అన్నారు? అనుస్వార అనుస్వారస్య యయి పరసవర్ణః. ఇక్కడ రాస్తాను. ఓకే 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 హ్మ్. మళ్ళీ వస్తుంటాయిలే. ఓకే స్వారస్య ఉమ్, యయి పర సవర్ణ సవర్ణః. 8,458 అయింది. 8, 8,458 8,458 అదండి. పరసవర్ణ సంధి అని మాకు అర్థమయ్యేది జూనియర్లకి మాలాంటి వాళ్ళకి. పరసవర్ణ సంధి పరసవర్ణ సంధి అని నేర్చుకున్నాం కదా. అది ఆ సంధి చూస్తుంది. ఓకే అండి. ఓకే కదా. ఓకే సరే. ఇప్పుడు కొత్త పడంగా వెళ్ళిపోవాలి అంతే ఆ! కదా, టైం అయింది. అవును. నిన్న మనం ఒకటి అనుకున్నాం కదండి, మనం రామాలో సకారం గురించి ఫస్ట్ మీ చెప్తా. దాంతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. మీరు రాలేదు. అదే ఇప్పుడు వచ్చాం కదా, అంటే వాళ్ళకి చెప్తా ఉన్నారు కదా మీరు. అవునవును. సరే మరి ఈరోజు అదే చెప్పుకుందాం. ఓకేనా? ఆ! సో ఇప్పుడు ఏంటంటే వారి క్వెషన్ మనకి అపృక్తము. అపృక్తం అంటే ఏంటో చూడండి. ఓకేనా? సో ఇప్పుడు రామ యాక్చువల్‌గా అపృక్తం అంటే ఇక్కడ ఇక్కడ ఎన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి? అ, ఒకటే. వ్ ఆ? ఎన్ని కనిపిస్తున్నాయండి? 3 సులో ఒకటే ఉంది కదండి. ఒకటే ఉంది. ఉత్తమం. ఒకటే ఒకటే, ఏకవర్ణం ఇదొకటే, ఉంది. ఇది ఒకటే అన్ని ఒక్కొక్కటిగానే ఉన్నాయి కదా! సో ఇప్పుడు ఈ ఉమ్. ఒక్కటిగా ఉండడాన్ని ఏమంటాము? అపృక్తం. అప్రోక్తం అపృక్తం. ఓకేనా? ఇవి ఒక్కటిగా ఏదైనా ఒకటిగా ఉండడం అపృక్తం. ఓకేనా? అర్థమైతుందా? అపృక్తం అంటే ఏంటి నిర్వచనం? ఏకాల్ అపృక్తః. ఓకేనా? ఏకాల్ అపృక్తః. సో ఏక అల్ అన్నాం. అల్ అంటే ఏంటండి? అల్ అంటే పై నుంచి కింద వరకి. అవునా? ఇక్కడ చూడండి. నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను మీకు అచ్చులు హల్లులు అన్ని అన్ని మొత్తం. అచ్చులు, హల్లులు అన్ని కలిపి అల్ అంటాం. చూడండి పైనదేముంది ఇక్కడ? ఆ నుండి చివరల్లు వరకి. అంటే ఈ వీటిల్లో ఏది ఉన్నా, ఏది ఎలాగున్నది? స్, క్ ఇవన్నీ కూడా ఏంటివండి? ఒక్కొక్కటి. ఏకాల్. ఏక అల్లే ఉంది. కాబట్టి దాన్ని ఏమంటాము? అపృక్తము అంటాం. అపృక్తం. ఏమంటారండి? అప్రోక్తం. ఒక్కటే అక్షరం ఉండడం అపృక్తం. ఓకేనా? సో ఎప్పుడైతే ఒక్క అక్షరం ఉందో దాని వల్ల ప్రయోజనాలేంటి? కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని సూత్రాల ద్వారా అది లోపం అవుతది. ఒక్కొక్క చోట అపృక్తం అనేది లోపం అయితది. ఒక్కో చోట అది పరివర్తనం చెందుతది. సో అట్లా కొన్ని ఉన్నాయన్నమాట. సో దీంట్లో అపృక్తమైన చోట నేను మీకు ఒక సూత్రాన్ని షేర్ చేస్తాను ఇక్కడ. ఒక్క నిమిషం. కొంచెం ఆగండి.
అప్రుక్త ఏకాల్ ప్రత్యయ అన్నమాట. ఓకేనా? ఇదది. కనబడలేదు. అదే ఇప్పుడు వచ్చిందా? ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ అప్రుక్త ఏకాల్ ప్రత్యయ ఇది ఉందా? సో ఇది ఏమంటుంది? యస్మిన్ ప్రత్యయే, యస్మిన్ ప్రత్యయే. యస్మిన్ అంటే దేని యందైతే, అవునా? ఏ ప్రత్యయం అందైతే, ఏ ప్రత్యయం యందైతే కేవలం ఏకః ఏవ వర్ణః అస్తి, కేవలం ఒకే ఒక వర్ణము ఉంటే, అవునా? ఎప్పుడైతే ఉంటే దాన్ని ఏమంటాము? అప్రుక్తః అప్రుక్త నామ్నా నామ్నా జాయతే. అంటే ఏంటి? ఇది సంజ్ఞా సూత్రము. ఏంటండి ఇది? అప్రుక్తము అనేది ఏంటో నిర్వచనం చెప్తున్నాము. నిర్వచనం చెప్పామంటే ఏంటి? ఆ పేరు చెప్పాము అంటే ఏంటది? పేరు పెట్టాము అంటే అది సంజ్ఞా సంజ్ఞ. సూత్రము. సంజ్ఞ అంటే పేరు కదా, అవునా? అవును. సో సంజ్ఞా సూత్రం అన్నమాట. అప్రుక్త ఏకాల్ ప్రత్యయ. ఓకే. సో ఇప్పుడు ఆ ప్రత్యయం వచ్చింది అలా. అయితే ఇక్కడ చూడండి, ఎక్కడెక్కడ వస్తుంది మరి అది? సు. ఓకే. ప్రథమ ఏకవచనస్య సు ప్రత్యయస్య, అవునా? ఇత్ సంజ్ఞ లోపం చేసిన తర్వాత స్ మిగిలింది, అవునా? అప్పుడు అది ఏకాల్ రూపం వచ్చేసింది. అప్పుడు దాన్ని ఏమనాలి? అప్రుక్త. ఏమంటామండి? ఇప్పుడు సు. ఇది సు అనేది ఉంది కదా, సు అనేది ఎక్కడ వస్తుంది? ఈ సు అనేది ఎక్కడ వస్తుంది చెప్పండి? సు ఔజస్ ప్రథమైక వచనం వస్తుంది. ప్రథమైక వచనం. విభక్తి, అవునా? ప్రథమ విభక్తి ఏకవచన ప్రత్యయము సు. సో ఇప్పుడు సులో ఏమైంది? ఇక్కడ రెండు ఉన్నాయండి. సులో ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. సు ఒకటి, ఊ ఒకటి, రెండు ఉన్నాయి. ఆ రెండులో ఏమైంది? ఉపదేశే అజనునాసిక ఇత్తు చేసిన తర్వాత, ఉపదేశాలు ఇత్తులు అవన్నీ చేసిన తర్వాత మిగిలినప్పుడు ఒకటి ఏదైతే ఉందో ఇది అప్రుక్తము. అర్థమైందండి? సో తర్వాత ఇంకా ఎక్కడ వస్తుంది అప్రుక్తం మనకి? ఇంకా చెప్తున్నారు ఇక్కడ చూడండి కింద ఏమి? లంగలకారస్య స్థానే, ఇక్కడ చూడండి నేను హైలైట్ చేశాను, విహితస్య ప్రథమ పురుష ఏకవచనస్య తిప్. లంగలకారం గుర్తుందా అందరికి? లో ఒక ధాతువు తీసుకుంటున్నాం, పఠ్ ధాతువు. ఏమైతుంది? ఆ పఠత్ కదా, పఠత్ వచ్చిందా? సో ఇప్పుడు మనకి ఏంటి? ఇత్తు అనేది ఏంటి? తిప్, అంతేనా? తిప్ ఏంటి? ప్రథమ పురుష ఏకవచనము. పఠ్ అనే ధాతువు ఏంటిది? పరస్మై పదము. కాబట్టి మనకి తింగ్ వస్తుందా లేకపోతే తంగ్ వస్తుందా? టింగ్ వస్తుంది. టింగ్ వస్తుంది. సో ఇప్పుడు పకారం హలంత్యంతో పోయింది. సో ఇక్కడ ఈ అనేది ఏమైంది మరి? ఈ అనేది ఇతశ్చ ఒక సూత్రం ద్వారా ఇకారం పోయింది. సో అప్పుడు మిగిలింది ఏంటి? త్, అవునా? ఇది లంగులకారంలో ఈ తిప్ అనేది ఏమైంది? త్ అయింది. త్ అయితే ఇప్పుడు దీన్ని ఏమంటాం మనము? ఒకటే అక్షరం ఉంటే దాన్ని ఒకే అక్షరం ఉంటే అప్రుక్తం అంటాం, అవునా? సో ఈ అప్రుక్తం వచ్చేసింది. ఓకే. సో ఈ అప్రుక్తం అనేది ముందే ఎందుకు పెట్టుకోవాలా? ఎక్కడ ముందు? ఇప్పుడు అపటతన కాడ పటతకు ముందు పెట్టుకున్నాం కదా అనేది. లంగులకారం కా, లంగులకారంలో ఆ వస్తుంది కదండి మునిగారు, అందువల్ల ఆ పాఠత్తులో ఏమంటున్నారు? ముందు ఎక్కడుంది? ఆ ఎక్కడ ముందు ఎందుకుందనా? అట్లా లంగులకారంలో ఏమొస్తుంది నేను చెప్తాను ఎట్లా వచ్చిందో. పఠ్ అనేది ధాతువు, ఇది ఒక ఆగమం. ఆగమమా ఇదేంటి చెప్పండి? ఆదేశమా? ఆగమం. సో ఇప్పుడు ఆగమము దేనికి వచ్చింది? పఠ్ ధాతువుకి వచ్చింది, అవునా? అది ఎలాంటి ఆగమం అయి ఉంటది చెప్పండి? పఠ్ ధాతువుకి ఆదిలో వచ్చింది. ఏం ఆగమం అది? టిత్ అయి ఉంటది. టిత్ అయి ఉంటది. టిత్ అంటే ఏంటి? టకారము. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం మిస్ అయింది? ఇప్పుడు ఆ తర్వాత ఏమున్నట్టు? అట్టున్నట్టు. సో అర్థమైందా? ఈ అట్టు అనేది ఆగమంగా వచ్చిందండి. దేనికి? ఈ పట్ అనే ధాతువుకి. మరి పట్టులో ఆ ఎట్లా వచ్చింది? వికరణ ప్రత్యయము
ఏంటది? వచ్చింది. షప్పులో ఆ. అవును. ఇదేంటి తిప్పులో ఈ తకారం ఇతశ్చ అనే సూత్రం. ఎందుకు లంగులకారం చేస్తున్నాం గదా! సో, ఆ అవును. లంగులకారంలో ఏంటి ఒక సూత్రం ఉంది. ఇతశ్చ అనే సూత్రం ఉంది. దాని ద్వారా అవును. త్ వచ్చింది. ఈ త్ ఎప్పుడైతే ప్రత్యయం వచ్చిందో ప్రత్యయము. ప్రత్యయం ఏం కావాలి మరి? ప్రత్యయః ఏకాల్ ప్రత్యయః అపృక్త ఏకపృక్త ఏకాల్ అపృక్తః. ప్రత్యయః. అపృక్తః అది నామ్నా జాయతే. సో, ఇప్పుడు ఇది ఒకటే ఉంది గాబట్టి ప్రత్యయంలో ఒకే అక్షరం ఉంది గాబట్టి ఎక్కడుండాలది? ప్రత్యయములో ఉండాలి. అప్పుడే దాన్ని అపృక్తం అంటాం. అర్థమైతుందా? ఉమ్. సో, ఆ ప్రత్యయాన్ని అపృక్త ప్రత్యయం అంటాం. అంటే అపృక్తం అంటాం అంతే ఇంకా. ఓకేనా? సో, అక్కడ ఉన్నటువంటి ఓహో. ఒకే అక్షరం దేంట్లో ఉండాలది? ఒక ఒక ప్రత్యయంలో డౌట్ ఉండాలి. ప్రత్యయంలో. ప్రత్యయములోనే రావాలా? వేరే అంతే. ధాతువు వేరే దీంట్లో వస్తే రాదా? ప్రత్యయములో వస్తది. ఆ ప్రత్యయము దేనికుండొచ్చు? ధాతువుకుండొచ్చు, నామవాచకానికి ఉండొచ్చు. ఐ మీన్ ఏదన్నా శబ్దానికి ఉండొచ్చు. ప్రాతిపదికానికి ఉండొచ్చు. అర్థమైందా? కాకపోతే ఇది తప్పనిసరిగా ప్రత్యయానికే రావాలి. ప్రత్యయానికే వస్తదండి. అంతే. కరెక్ట్. అది. ఇక్కడ ఏకాల్ ఓకే. ప్రత్యయః ప్రత్యయానికే చెప్తున్నారిక్కడ. అవునా? ఒకటే అల్ ఎక్కడుండాలి? ఒకే అల్ ఎక్కడుండాలి? ప్రత్యయములో ఉండాలి. ప్రత్యయః ప్రత్యయము. హ్మ్. మేడం ఒక డౌట్ ఏంటంటే హ్మ్. ఇప్పుడు అంటే నాది చాలా ఫండమెంటల్ డౌట్స్ ఉంటాయి మేడం. పర్లేదు. ఏంటంటే హ్మ్. ఇప్పుడు ఏకాల్ అపృత అంటున్నారంటే ఒకే అక్షరం ఉండాలి అంటున్నారు. అవునండి. అది ప్రత్యయంగా ఉండాలి అంటున్నారు. అంతే. అంటే అది సుప్రత్యయమైనా అవ్వచ్చు, టింగ్ టింగ్ ప్రత్యయం. ప్రత్యయమైనా ఉత్తమం అండి. సూపర్. టింగ్ అంతే. ప్రత్యయమైనా అయి ఉండొచ్చు. అంతే అండి. అయినా హ్మ్. ఆ ప్రత్యయంలో ఒకే అక్షరం అయితే ఉండాలి. అంతే అండి. బస్. ఓకే, యాహ్! థ్యాంక్ యూ. అంటే తద్దిత ప్రత్యయము కృత్ ప్రత్యయం అయినా అవ్వచ్చండి. ఏదన్నా గావచ్చు. చూద్దాం ఇక్కడ. అదే ఏం అది చెప్తారో అది చూద్దాం. ప్రత్యయం అని పలానా ఏం లేదు, ఏ ప్రత్యయం అయినా కావచ్చు. ఉండొచ్చు. ప్రత్యయః అన్నారంతే. అదేలేండి. ప్రత్యయః బస్ అంతే ఇక్కడ. కదా! సో, ఓకే, అదేంటి ఓకే. చూద్దాం. సో, ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఇక్కడ అలాంటివి ఎక్కడెక్కడొచ్చాయో చూద్దాం. లంగ్ లకారంలో ఇప్పుడు తు చూసుకున్నాము. అవునా? ఇప్పుడు దాన్నేమన్నా అంశే ఏకః ఏవ వర్ణః విద్యతే. అతః తు అనేదేంటి? అపృక్త ప్రత్యయః. అవునా? అది. తర్వాత క్విప్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు క్విప్ ఏంటిది? క్విప్ ప్రత్యయం ఏంటిదది? అది కృత్ ప్రత్యయం ఇది. అర్థమవుతుందా? సో, ఇప్పుడు కృత్ ప్రత్యయంలో క్విప్ వచ్చింది. సో, క్విప్ ప్రత్యయే ఇత్ సంజకయోః కకార పకారయోః లోపం కృత్వా. సో, అప్పుడేమైంది? కకారము, పకారం లోపం అయిపోయింది. ఎలా అయింది చూడండి. ఇప్పుడు మళ్ళీ వైట్ క్విప్. అదే పకారం హలంత్యంతో అయిపోతుంది. తర్వాత ఈ కకారము మీ అందరికీ తెలిసిన సూత్రము మంచి లశక్కో తద్దితే. అది కు పోయిందండి. కు పోయింది. సో, అప్పుడు మిగిలింది ఏంటి? వి. అవునా? సో, ఇక్కడ లోపం కృత్వా ఏమన్నాడు? తతః ఉచ్చారణార్థం స్థాపితస్య వకారోత్తరస్య ఇకారః. ఈ వకారంలో ఏముందండి? ఇకారం ఉంది. ఈకారం ఉంది. ఇకారం ఏమన్నారు? ఉచ్చారణార్థం పోయింది అన్నారు. సో, అప్పుడు లోపం అయిపోయింది. ఇత్ అయిపోయింది. సో, అప్పుడు ఏం మిగిలింది. వు మిగిలిందంటే ఇప్పుడు అది ఏమైపోయింది? అపృక్తం. అది అపృక్తం అయిపోయింది. అపృక్తం అయిపోయింది. అర్థమైందా? సో, ఇప్పుడు ఇది ఎక్కడ వచ్చింది? క్విప్ అనేది కృదంతంలో వచ్చింది. ఎక్కడొచ్చింది? కృదంతం. కృదంతం. అంటే ఇప్పుడు మనకేమేమి అర్థమైంది? ధాతువుకి వస్తది. ధాతువుకి చేస్తున్నప్పుడు ప్రత్యయములో వస్తది. అవునా? ఆ తర్వాత సుప్రత్యయము తీసుకున్నాము. అంటే ఏంటి? ప్రాతిపదికానికి వస్తుంది. అవునా? తర్వాత క్విప్ తీసుకున్నాము. కృదంతానికి వస్తుంది. అర్థమైతుందా అండి? ఏ ప్రత్యయము తీసుకున్నా దాంట్లో నీకు ఒకే అక్షరము ఉంటే అల్. దాన్నేమంటాము? అల్ అంటే ఏంటి? ఏదో ఒకటి అచ్చు కానీ స్వరం అదేంటి వ్యంజనము కానీ. అవునా? ఏది ఉన్నా ఒకటే ఉంటే దాన్ని ఏమంటాము? అపృక్తము అంటాము. ఓకేనా? ఇది క్లియరా? అందరికీ క్లియరా? ఓకే. సో, ఇప్పుడు ప్రయోజనాలకెళ్దాం. ఇక్కడ ఏమన్నారు? ప్రయోజనం. ఏం ప్రయోజనం ఉంది? అపృక్త సంజ్ఞాం ఆశ్రిత్య అష్టాధ్యాయాం భిన్నాని కార్యాణి సంతి. ఏమన్నారు ఇక్కడ? భిన్నాని కార్యాన్ని వెరైటీ కొన్ని రకాల భిన్నం వేరే వేరే కార్యాలు పనులు ఉక్తాని సంతి చెప్పారనమాట. అవి ఎలా? యథ అంటే ఎలాగంటే ఏంటి? హలంత శబ్దాత్ ఏమన్నాడు?
హలంత శబ్దము. ఇక్కడ హలంతం అన్నానండి చూడండి. మీకు నేను రాస్తున్నాను. సో ఇప్పుడు రామన్. హల్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. హల్ అంటే న, క్, మ, య, వ ఏదో ఒకటి ఇలా ఉండడం అన్నమాట కదండి. అవును. ఓకే. అంటే ఏ అచ్చు కలవకుండా ఉండే ఆ హల్లు. అదనమాట కదా. సో ఇప్పుడు హల్ అనేది ఎక్కడన్నాను, అంతములో అన్నాను. ఇదొక శబ్దం. ఈ శబ్దములో నాకు హల్ అనేది అంతములో ఉందా? ఉంది. ఉంది. హల్ అనేది అంతములో ఉంది. వీటిని ఏమంటాము? హల్ అంటాం. వీటిని ఏమంటామండి? పైన ఇక్కడ నేను రాసినవన్నీ హల్ అంటాము. హల్ ఈ హల్ హల్లు చివరిగా ఉంటే ఏమంటాం దాన్ని? హలంతము. సో హల్ వర్ణము చివరిగా ఉందా? ఉంది. అప్పుడు ఏమన్నారు? సు, అపృక్త సు, విహితస్య. విహితస్య అంటే ఉన్నటువంటి, పెట్టినటువంటి. అవునా? సో అపృక్త ఏంటి? యథా హలంత శబ్దాత్ విహితస్య. ఆ శబ్దానికి ఏమన్నారు? అపృక్త సు ప్రత్యయస్య. అప్పుడు ఏమన్నారు? ఇత్యనేన లోపః భవతి. ఈ సూత్రం ద్వారా ఏంది? హల్గ్యాభ్యో దీర్ఘాత్ సుతిస్య పృక్తం హల్. ఎక్కడెక్కడ మనము ఈ అది అపృక్తాన్ని లోపం చేయొచ్చు అనే సూత్రం చెప్పేది ఇదన్నమాట. ఎక్కడెక్కడ లోపం చేయొచ్చు అంటున్నారో చూడండి. ఏమంటున్నారు? హల్. ఏమన్నారు అక్కడ? హల్లు. హల్ అన్నారు. ఆ తర్వాత గ్యా గ్యా గ ంగ్ ంగ్ ఆనంద జ్ఞాభ్యాం. అవునా? సో అంటే ంగ్ ఇత్తైనటువంటిది. గీప్ అట్లాంటివి అనమాట. ఆ తర్వాత దీర్ఘాత్. ఓకేనా? దీర్ఘాత్ అంటే దీర్ఘము. అవునా? మళ్ళీ తర్వాత సుతిస్య పృక్తం. సుతిస్య అపృక్తం అనమాట. సుతిస్య పృక్తం హల్. ఇక్కడ చూడండి, ఆ సూత్రం దగ్గరికి వెళ్దాం. చూడండి ఏమన్నారు? హలంతము. హలంతాత్. చూడండి, హలంతాత్. దీర్ఘాత్ గ్యంతాత్ అంటే దీర్ఘ గ్యంతం అనమాట. ఓకే. ఇంగ్. ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు ఈ అక్షరం నేను చెప్పాను ఇంగ్. గిత్ అన్నాను. గిత్ అంటే ఏంటండి? గకారం ఇత్తైంది. గకారం ఇత్తైనటువంటిది. ఇప్పుడు నేను లంగ్ అన్నాను. సో ఇప్పుడు లంగ్లో నేను ఏం చేశాను? గకారం ఇత్తి చేశాను. గకారం ఇత్తు. సో ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు నేను? గిత్. గిత్ అనొచ్చా? సో ఇప్పుడు గిత్. గిత్ లో ఏమన్నారు? ఇంకా అదొకటే కాదు, ఇంకా వేరేవి కూడా వస్తాయి, చెప్తాను. ఇప్పుడు నేను ఒక పుంలింగ రూపంది తీసుకున్నాను ఒకటి. ఓకేనా? ఏంటది పుంలింగ శబ్దం? ఒకటి చెప్పండి ఏదన్నా. రామ తీసుకోండి. రామ తీసుకున్నాం. ఈ రామ శబ్దాన్ని నేను స్త్రీలింగంగా చేయాలి. చేయొచ్చు. ఏం చేయొచ్చు? గీప్ తీసుకురా. అవునండి. గీప్ తీసుకొస్తే పకారం హలంత్యంతో పోయింది. గకారము దేంతో పోయింది? ఎందులో ఏ వర్గంలో వస్తుంది? ఇంకా అనే దేంట్లో వస్తుంది? కు అంటే ఏంటి? లషక్వ తద్ధితే. కు అన్నామా అక్కడ? లషకు. అవునా? సో ఇప్పుడు అది పోయింది. సో మిగిలింది ఏంటి? ఈ. ఇప్పుడు ఇక్కడ ఈ అకారం, ఈ ఆది దీర్ఘం రావడానికి రమ్ అనే శబ్దం అనమాట. అదేంటది? రమ్. రమ్ అనే శబ్దం. ఓకే. రామాకి పూర్వం ఏంటది? రమ్. సో ఈ రమ అనే శబ్దం రమహ అన్నమాట ఇక్కడ. రామ సరే రామ ఉంది కదా, ఇదేంటిది? ఉపధావర్ణానికి దీర్ఘం ఉంది. అవునా? సో ఉపధావర్ణానికి దీర్ఘం ఉంటే అదేం కావాలి? పోవాలి. అవునా? సో ఉపధావర్ణానికి దీర్ఘం ఉన్నది పోవాలి. పోతేనే అప్పుడు మనకి ఏమైంది? రమి. అవునా? రమి అయిందా? రమి అయింది. ప్లస్ ఇక్కడ అకారము ఈకారము రెండు కలిపి ఏమైపోయింది? ఏ సూత్రం ద్వారా మనకి పరపదం వచ్చింది? ఆద్గుణ. ఆద్గుణ. అంతే. ఉత్తమం. రమి. అర్థమైందా? ఇది వర్ణ సమ్మేళనమే కదా. ఇక్కడ గుణమే ఉంది, అక్కడ ఈ ఉంది, ఇక్కడ రమ రమ. రమ అండి శబ్దం రమ.
ఆహా, అదేలే రమాల రమి అయింది కాబట్టి. రమి అయింది. ఓకే. ఉమ్. ఓకే. ఓకేనా? సో అట్లాగా అప్పుడు ఆద్గుణ వచ్చింది. ఆద్గుణ ఆ, వచ్చింది. ఆ. ఉమ్, సో అట్లాగా కొంచెం ఉమ్, మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాము. జస్ట్ వింటూ ఉండండి, ఆ పదజాలం మనకి స్మృతిలోకి వస్తుంది అంతే. ఓకేనా? ఫస్ట్ అర్థం కాకపోయినా ఏం కాదు, ఆ, వింటూ ఉంటే మళ్ళీ అరే ఇది విన్నాను కదా, ఓ అది ఇట్లా అవుతుందా అని ఇంకా సెకండ్ స్టెప్ లో ఇంకొంచెం అర్థమవుతుంది అట్లా. ఓకేనా? సో హలంతము తర్వాత దీర్ఘగ్యంతాత్, అవునా? దీర్ఘగ్యంతాత్ తర్వాత దీర్ఘాత్ ఆబంతాత్, దీర్ఘ ఆబంతం తర్వాత, అవునా? ఈ 3 కండిషన్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? 3 సిచ్యువేషన్. హలంతం ఒకటి, హలంతం ఒకటి. హలంతం ఒకటి, దీర్ఘ గ్యంతం ఒకటి, దీర్ఘ ఆబంతం ఒకటి. అర్థమైంది? వాటి తరువాత వాటికి ప్రత్యయాలు ఏవేవి? సు కానీ, సు అంటే దేంట్లో వస్తుంది? సుప్పు ప్రత్యయము. దేనికి వస్తుంది? నామవాచకం గాని, సర్వనామం గాని, విశేషణం గాని దానికి. ఆ తర్వాత తిప్పు ప్రత్యయం. తిప్పు ప్రత్యయం దేనికి వస్తుంది? తి, తి అనేది తి అనేది ఇది కదా, పరస్మైపదిలో ప్రథమ పురుష ఏకవచన ప్రత్యయం ఏకవచనంలో తిప్. వస్తుంది. ప్రథమ పురుష ఏకవచనం. సో అది తర్వాత సిప్. సిప్ అంటే ఏంటి? మధ్యమ పురుష ఏకవచనం. మధ్యం పురుష ఏకవచనం. వాటిల్లో ప్రత్యయానాం అపృక్తః హల్ లుప్యతే. ఏమంటున్నాడు అక్కడ? అది లోపం అవుతుంది. లుప్యతే అంటే ఏంటి? లోపము. అవునా? ఏం లోపం అవుతుంది? ఆ అపృక్త హల్ అనేది లోపం అవుతుంది. సో ఇప్పుడు సు ఉంది కదా, సులో ఏమైంది? స్ మిగిలింది కదండి. సులో అపృక్తం ఏంటి? స్. ఆ తర్వాత తీలో అపృక్తం ఏంటి? త్. ఆ తర్వాత సిలో అపృక్తం ఏంటి? స్. ఇవి లోపమైతాయి. ఎప్పుడు లోపమైతాయి? హలంతంతో చేసినప్పుడు. అర్థమవుతుందండి? హలంతంతో చేసినప్పుడు, దీర్ఘ జ్ఞంతం చేసినప్పుడు, దీర్ఘ ఆబంతం చేసినప్పుడు, అప్పుడు ఇవి లోపమవుతాయి. అర్థమవుతుందండి? ఓకే. ఓకే. సో అయితే ఇప్పుడు ఏంటో మనం ఉదాహరణలు చూద్దాం, మీకు ఇంకా ఫుల్ క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకేనా? ఇక్కడ నల్లి శబ్దం చూసుకోండి. రాజన్ శబ్దం ఇచ్చారు ఇక్కడ ఉదాహరణకి. చూడండి. ఇప్పుడు రాజన్, అవునా? ఈ రాజన్ అనేది ప్రాతిపదికం, అవునా? ఇప్పుడు చెప్పుకున్నటువంటివి అక్కడ ఉన్నాయా లేదో చూడండి, అవునా? సు. ఇప్పుడు సు ఉంది. ఆ సు ఏమైందండి అక్కడ? అపృక్తం కదండి. అపృక్తం. అపృక్తం కాదు, ఫస్ట్ ఇదేంటి? ఉపదేశం. ఈ రెండు ఉన్నాయి. ఉపదేశము అనేది ఉపదేశ అజరనాసిక ఉపదేశంలో ఉంది అది. ఉపదేశంలో ఉంది. సో అప్పుడు ఏం చేస్తాము? ఉపదేశ అజరనాసిక ఎత్తి చేసిన తర్వాత అప్పుడు మనకి అపృక్త ప్రత్యయం వచ్చింది, అవునా? అవును. ఏం కావాలి మనకి? ప్రత్యయమే కావాలి. ఈ ఇష్టం ఉన్న దగ్గర చేయొద్దు కదా. ఎక్కడ చేయాలి? అపృక్తము ప్రత్యయానికే. సో ప్రత్యయంలో ఇప్పుడు మనకి సు వచ్చింది, అవునా? సు వచ్చింది. మరి సు ఏం కావాలి అని అంటే దానికి పూర్వం ఉన్నది చూసుకుంటాం, అవునా? ఈ పూర్వం ఏముండాలి? హలంతం అయి ఉండాలి, అవునా? మనకి ఏమన్నా ఒక కండిషన్ సూట్ అయిందా? ఇప్పుడు చెప్పుకున్నది ఇది అయింది. అయ్యింది. ఇది హలంతము. సో అప్పుడు ఇది ఏం కావాలి మరి? లోపం. లోపం. అయిపోయింది. అంటే ఇప్పుడు హలంతం పూర్వం అంటే నకారం, రాజంలో ఉన్న నకారం అండి. ఇప్పుడు పూర్వం హలంతం ఉండాలంటున్నారు కదా. ఇప్పుడు ఏదైతే శబ్దం ఉందో ఆ శబ్దములో హలంతము ఉండాలి. హల్ అనేది అంతములో ఉండాలి. అర్థమైందా? హల్ అనేది అంతములో ఉందా ఇక్కడ? ఉంది. అది సకార హలంతమే కదా, నకార హలంతంతో మనకు సంబంధం లేదు. అవునండి. అది క్లియర్. నకార హలంతం అంతే. ఉంటే అప్పుడు ఇది అపృక్తం ఏమైతుంది? అపృక్తము లోపం అవుతుంది. అపృక్తం ఏమవుతుందండి? లోపం. ఇది ఒక్కటి చూసుకున్నాం. ఏమని? హలంతంతో చూసాము, అవునా? ఇప్పుడు దీర్ఘ గంతం చూసుకున్నాం. నకారం లోపం అవుతుందా? అపృక్తం లోపం అవుతుందా? అపృక్తం లోపం అవుతుంది. నకారం అట్లే ఉంటుందా? నకారం ఉంటది. ఇంకా మనం అంత ముందుకెళ్ళలేదు. రూపసిద్ధి చేయాలంటే అక్కడ నకారం లోపం అవుతుంది తర్వాత చివరిగా. అది రాజా అంటాం కదా. నలోపహ ప్రాతిపదికాంతస్య అంటే ఏంటి? నకారం అనేది లోపం అవుతుంది. ఎప్పుడు? ప్రాతిపదికంలో ఉన్నటువంటి నకారానికి లోపం అవుతుంది. ఆ నకారం ఎక్కడ? చివరిగా ఉంటే. నలోపహ ప్రాతిపదిక అంతస్య, అంతములో ఉన్నటువంటి ప్రాతిపదికంలో ఉన్న ప్రాతిపదిక
ఏంటి అంతములో ఉన్న ప్రాతిపదికములో ఉన్నటువంటి నకారం, అంతములో ఉన్నటువంటి నకారానికి, ఓకేనా, అది లోపం అవుతుంది. అర్థమవుతుందండి? అర్థమైంది. ఓకే ఓకే. అది వేరే సూత్రం ద్వారా. మనకు కావాల్సింది ఏంటి, ఇది దీర్ఘ ఇది సూత్రం, ఆ సూత్రాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఏమని, హల్ంగ్యాభ్యో దీర్ఘాత్ సుతిస్య పృక్తం హల్. ఇది అపృక్తం అనేది లోపం అవుతుంది. ఎక్కడెక్కడ లోపమైంది అనేది చూస్తున్నాం మనం ఇప్పుడు. అవునా? అవును అవును అవును. ఇంకా అలా చూసుకుంటే ఇంకా లోపలికి వెళ్తుంటే ఇంకా చాలా సూత్రాలు వస్తాయండి. అందుకని మెల్లిమెల్లిగా వెళ్దాం ముందుకు. ఓకేనా? అలాగే. సో ఇప్పుడు నదీ శబ్దం ఉంది ఇక్కడ. నదీ శబ్దం తీసుకున్నారు. దేనికి దేనికి తీసుకున్నాం ఇది? దీర్ఘ గ్యంతాత్. అవునా? దీర్ఘ గ్యంతాత్కి దీర్ఘ గ్యంతంకి తీసుకున్నాం. అవునా? ప్రత్యయము లోపం కావాలి. అప్పుడు ఒక శబ్దం తీసుకున్నాం ఇక్కడ. ఇంతకుముందు ధాతు, ఇది అది కూడా శబ్దమే తీసుకున్నాము. అది హలంతంతో ఉన్నటువంటిది. ఇప్పుడేమో ఈకారాంతం. అవునా? ఇప్పుడు నది ఉంది. నది, నది అనే శబ్దం ఈకారం రావాలి అంటే ఫస్ట్ ఏంటి, నద. ఆ శబ్దం ఏంటండి? నద. నద అనే శబ్దం అన్నమాట. దీనికి ఇప్పుడు స్త్రీలింగం తీసుకురావాలంటే గీప్. అవునా? గీప్ తీసుకొచ్చాము. గీప్ తీసుకొస్తే ఇప్పుడు ఇందాక చూసుకున్నట్టుగానే ఈ పకార హలంత్యము, తర్వాత అంగకారము లషక్వ తద్ధితే అనే సూత్రం ద్వారా, తర్వాత మీరే చెప్తూ ఉండండి. ఉత్తమం. తర్వాత ఏమైంది అది? ఆ తర్వాత దానికి ఏం ప్రత్యయం తెస్తున్నాం? సుప్రత్యయం. అవునా? సుప్రత్యయం తెచ్చాం. అంతే కదా. ఇప్పుడు శబ్దమా లేకపోతే క్రియాపదమా? ఏం తీసుకురావాలి నేను దీనికి? ఎలాంటి ప్రత్యయం తేవాలి? సుప్పు ప్రత్యయం కదా. ఫస్ట్ మనం ఈ వర్డ్ ని ఐడెంటిఫై చేయగలగాలి. నద్ అనేది, నది అనేది ఎలాంటిది? అది క్రియాపదం ని చెప్తుందా లేకపోతే నామవాచకం. కాబట్టి దానికి ఏ ప్రత్యయం అవసరం? సుప్పు ప్రత్యయం అవసరం. సుప్పు ప్రత్యయం అవసరం. మనం చెప్పుకున్న ఎన్ని మూడే చెప్పుకున్నాం. ఏమేమి? సు. అవునా? తర్వాత తిప్, తర్వాత సిప్. అవునా? ఈ మూడిట్లో మనకి ఏది కావాలి? నది శబ్దానికి ఇది సు కావాలి కదండి. సో ఇప్పుడు చెప్పండి, నది, నది అనేది ఎలాంటిది? గీప్. అవునా? అంటే దీర్ఘ దీర్ఘ గ్యంతమేనా? అవును, దీర్ఘ గ్యంతం చివరిగా ఉందా? దీర్ఘ అనేది చివరిగా ఉందా? దీర్ఘ గ్యంతం ఏమంటాం ఇక్కడ? దీర్ఘ గ్యంతం యంతం అన్నమాట. ఓకేనా? దీర్ఘ గ్యంతం ఎప్పుడైతే వచ్చిందో దానికి ఇంగ ఎట్లా వచ్చిందమ్మా? ఇంగ ఎట్లా వచ్చింది? నేను ఫాలో అవ్వలేదు. ఇంగ ఎలా వచ్చింది? నేను చెప్తాను ఇక్కడ మనకి. చెప్పండి, నది, నద్ద శబ్దం అండి. నద ఏం శబ్దం? అది నద శబ్దం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? దీర్ఘ గ్యంతం చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? దీర్ఘ గ్యంతం. ఇప్పుడు 3 చూసుకున్నాం కదా మనము. 3 సిచ్యువేషన్స్ చూసుకున్నాం. ఏమేమి సిచ్యువేషన్స్? హలంతం ఒకటి, దీర్ఘ గ్యంతం ఒకటి. ఇప్పుడు రెండవ సిచ్యువేషన్ చూస్తున్నాం మనం. అవునా? హలంతంది మీకు అందరికి అర్థమైందా? సో ఇప్పుడు నద అనేది ఎలాంటిది? క్రియాపదమా, నామవాచకమా, సర్వనామమా, విశేషణమా? నామవాచకం. సో నామవాచకం ఏమంటాం? తద్ధితమా, అతద్ధితమా? తద్ధితం. ఉత్తమం. సూపర్. సో దానికి ఎలాంటి ప్రత్యయం తీసుకురావాలి? సుప్పు ప్రత్యయం. సు. అవునా? సో ఇప్పుడు సులో ఏమైంది చెప్పండి. ఇంకా మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ? లోపం అవుతుంది. ఒకటి అంటే ఏంటి? ఉపదేశం కనిపించింది అక్కడ. అవునా? ఉపదేశంలో ఉన్నటువంటి అచ్చానునాసికం కనిపించింది. సో దాన్ని ఏం చేయాలి? ఇత్ చేయాలి. చేస్తే మనకి మిగిలింది ఏంటి? స్. ఏం మిగిలిందండి? మిగిలింది. ఈ స్ అనేది ఏంటిది? ఎలాంటి ప్రత్యయము? ఇప్పుడు చూడండి, ఏది? ప్రత్యయానికి. ఇదంతా మనం చెప్పుకునేది దేనికి? ప్రత్యయం. అప్రృక్తం ఎక్కడ ఉండాలి? ప్రత్యయములో మాత్రమే. అవునా? సో ప్రత్యయం ఇది ఎలాంటి ప్రత్యయము? స్ అనేది
ఏకాల్ ప్రత్యయం అవ్వాలి. ఏకాల్ ప్రత్యయం. సో దాన్ని ఏమంటాము? అప్రోక్తం. అప్రూక్తం. అర్థమైందండి? ఒకటే అల్లు ఉన్నటువంటి ప్రత్యయాన్ని ఏమంటాము? అప్రూక్తం. అప్రూక్తం. ఓకేనా? సో అది ఏకాల్ ప్రత్యయం. సో ఈ అప్రూక్తం అయితే ఒక సూత్రం ఏం చెప్పింది? హల్గ్యాభ్యో దీర్ఘాత్ సుతిస్య పృక్తం హల్ అని చెప్పింది. అవునా? అంటే ఏంటి? ఇప్పుడు దీర్ఘ గ్యంథములో ఉన్నటువంటి ఆ ఏంటి పదానికి, శబ్దం అది. అవునా? ఆ శబ్దానికి అప్రూక్తము ఏదైతే ఉందో అదేమవుతుందన్నది లోపం అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు నద శబ్దం ఏమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నదా శబ్దాన్ని తీసుకురావాలి నదిలాగా. అవునా? ఓకే, నదా శబ్దం ఉంది. సో నదాకి మనం ఏం చేస్తున్నాము? గీపు చేస్తున్నామండి. ఇది నదా పుంలింగ శబ్దం. అవునా? నదహ అన్నమాట. సో దానికి స్త్రీలింగంలో తీసుకురావాలి అంటే ఇంగీప్. అవునా? ఈ మిగిలింది. ఇప్పుడు ఏమైంది? నది అయిందా అండి? ఉన్నటువంటి అకారం ఏమైంది మరి? అకారము ఈకారం రెండు ఉన్నాయి కదా, ఆ అకారం ఏమైంది? ఈకారంలో కలిసిపోయింది. ఇప్పుడు అకారం తర్వాత ఈ ఉంది. ఇది ఏమంటాము? ఆ ఉంటదని ఏమంటాం? అత. అతహ అన్నమాట. తర్వాత ఇదేమి ఎలాంటి? ఇది ఇక్కు వర్ణం. ఇక్కు వర్ణం ఏంటిది? అది గుణం. గుణం చేసుకోవచ్చు. అవునా? ఇక్కు వర్ణానికి ఏం చేయొచ్చు? గుణం చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటి? అతో గుణే, అతహ గుణే అన్నమాట. అంటే ఏంటి? అతహ గుణే. ఈ విసర్గని ఏం చెప్పొచ్చు? అతో చెప్పొచ్చా? చెప్పొచ్చు. అతో గుణే. అతో గుణే అనే సూత్రం ద్వారా ఏమైపోయింది? ఈ పరరూపమే వచ్చింది. అందుకని నది వచ్చింది. అర్థమైందా అండి? ఓకే. సో ఇప్పుడు నది వచ్చిన తర్వాత ఇప్పుడు నది ఎలాంటి శబ్దం? అది స్త్రీలింగం. దీర్ఘ ఎలాంటిది? అది యంత శబ్దము. ఈకారాంత శబ్దం. దీర్ఘం. అది కాదు, ఎంత శబ్దం. మనకు కావాల్సింది సూత్రంలో ఏమున్నాడు? శబ్దం. అవునా? ఈ రావడానికి ఇంకెంతమే కదా, గీప్ వచ్చింది కదండి. గీప్ వల్లనే కదా అది వచ్చింది. అవునా? గీప్ అంటే గకారం ఎత్తైనటువంటిది. కాబట్టి ఆ గకారం ఎత్తైంది ఎక్కడుంది? అంతములో ఉంది. శబ్దానికి అంతములో ఉంది. అవునా? ఆ గ్యంథం ఎలాంటిదై ఉంది? దీర్ఘముతో ఉంది. అవునా? దీర్ఘం గ్యంథములో హ్రస్వం కూడా ఉండొచ్చు కదా, అందుకని దీర్ఘ గ్యంథం తర్వాతనే అన్నారనమాట. అర్థమవుతుందా అండి? దీర్ఘ గ్యంథము తర్వాత వచ్చినటువంటి ఏది? ఏకాల్ ప్రత్యయము. ఏకాల్ ప్రత్యయం అప్రూక్తం ఏదైతే ఉందో దానికి ఏమవుతుంది? లోపము. ఏమవుతుందండి? లోపం. సో ఇప్పుడు మనకి ఏ శబ్దం వచ్చింది? ఇప్పుడు నది ఏకవచనం ఏమొస్తుంది? నది మిగులుతుంది. అంతే. నదీ శబ్దానికి ప్రథమ విభక్తి ఏకవచనం ఏంటిది? నది. అంతేనా? మూడోది చూడాలి. ఇంకా మూడవది ఏంటి? 1 minute ఉంది. మళ్ళీ వస్తారా? ఒక 2 minutes. ఓకే. సో ఇప్పుడు కట్ చేద్దాం. అవునండి. కట్ చేస్తున్నాను. వచ్చేసేయండి, తొందరగా వచ్చేసేయండి. వెంటనే 2 minutes చెప్పేసుకొని సమాప్తం చేద్దాం. ఓకేనా?